ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఏప్రిల్ 30వ తేదీ గురువారం రోజున ఒక స్త్రీ వల్ల వీరికి జరగబోతుంది కనుక తెలిసినట్లయితే తప్పకుండా ఆశ్చర్యపోక తప్పదు. మరి ఇంతకీ ఆ స్త్రీ కారణంగా జరగబోయేటువంటి అంశాలు ఏమిటి, అలాగే మీరు ఎదుర్కోబోయేటువంటి పరిస్థితులు ఏ విధంగా, మీకు జీవితంలో మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా రేపటి రోజున మీరు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఆ స్త్రీ ద్వారా మీకు అదృష్టము అనేది రాబోతుందా, లేదంటే ఎటువంటి పరిణామం మీ యొక్క జీవితంలో ఆ స్త్రీ ద్వారా ఎదుర్కోబోతున్నారు, ఆ స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి సంఘటనలు మీరు ఎదుర్కోబోతున్నారు, ఇటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని చిన్న పరిహారాలు కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య అనేది ప్రతి ఒక్కరిని కూడా వెంటాడుతూనే ఉంటుంది కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడండి గురువు గారు శివరామదాస స్వామి. మనం ఎక్కడ ఉన్న ఇటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారిని ఉన్న చోటనే ఉన్నట్టుండి ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి. దానికి తగినటువంటి మంచి పరిష్కార మార్గాన్ని వితిన్ డేస్లోనే మన యొక్క గురువుగారు అయితే మీకైతే తెలియపరుస్తారండి. మన గురువుగారు అయితే చెప్పినట్లుగా జరుగుతుంది. మీ యొక్క ముఖ కవళికలు, ఫోటో చేయి, గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురువుగారు మీకైతే తెలియపరుస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి. మన యొక్క గురువుగారు చాలా మంది కూడా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారండి. మీకున్నటువంటి సమస్యలను మీకు మీరుగా బయటపడినటువంటి వారు అవుతారు. ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మిథున రాశి అనేది రాశిచక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మిథున రాశి వారికి అధిపతి బుధుడు. ఇక వీరి గురించి అయితే మనం ఎప్పుడూ కూడా చెప్పుకుంటూనే ఉంటాం కదండి. వీరి యొక్క జీవితంలో ఎక్కువగా వీరైతే కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. చాలా ఓర్పుగా ఉంటూ ఉంటారండి. అలానే కాకుండా చాలా పద్ధతిగా, చాకచక్యంగా ఉంటారు. ఎవరి గురించి కూడాను ఎప్పుడూ కూడా తప్పుగా ఆలోచించారన్నమాట. అలాగే తప్పుడు మాటలను మాట్లాడరు. ఒకవేళ వీరు డీప్గా దేని గురించి అయినా కానీ తెలుసుకున్న తర్వాతనే ఆ యొక్క వ్యక్తిని జడ్జిస్తూ ఉంటారన్నమాట. ఆ యొక్క వ్యక్తిపై ఏదైనా కానీ అనరానటువంటి మాటలు అనడం కానీ, లేదంటే వారి గురించి పూర్తిగా తెలియకుండా ఏ వ్యక్తిని కూడాను ఎప్పుడూ కూడా వీరైతే దూషించారన్నమాట. అలాగే అనవసరంగా ఎవరిని కూడా ఎటువంటి మాటలు అనడం కానీ, చేయడం కానీ ఇక వీరికైతే అలవాటు లేదని చెప్పాలండి. అయితే వీరికి ఎక్కువగా కోపం అనేది వస్తూ ఉంటుందండి. ఆ యొక్క కోపాన్ని కొన్నిసార్లు ప్రదర్శిస్తూ ఉంటారు. కోపం వలన వీరు కొంచెం సఫర్ అవుతూ ఉంటారన్నమాట అని చెప్పుకోవచ్చు. కానీ వీరికైతే డబ్బు అనేది చేతికి అందుతుంది. అలాగే ధన సమస్యలు అనేవి కొద్దిగా ఇబ్బందులు అనేవి పెడుతూ ఉంటాయి. అయితే వీరికి ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం ఏదో ఒక రూపంలో తప్పకుండా వీరికి ఆదుకునే విధంగా ఇప్పటి వరకు కూడా అన్ని విధాలుగా వీరికి దైవానుగ్రహము అనేది బాగానే ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ యొక్క రాశి పరంగా మనం చూసినట్లయితే కొంతమందికి ఎప్పుడూ కూడా కష్టాల కూబిలోనే పడిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు అన్నమాట. కానీ ఆ యొక్క కష్టాలకు కారణం కొన్నిసార్లు మీరు కూడా కావచ్చు అన్నమాట. ఎలా మీరు ఆ యొక్క భగవంతుడిపై భక్తి, శ్రద్ధ అనేది సరిగ్గా లేకపోవడం వల్లనే అని కాకుండా మనం మనం చేసుకునేటువంటి తప్పుల వల్ల కూడాను మనం కొన్ని కష్టాల్లో పడిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి మీ యొక్క రాశి పరంగా మనం గమనించినట్లయితే కొద్దిపాటి అనుమానం అనేది వీరికి ఎక్కువగా ఉంటుందండి. కానీ వీరు బయటకు కనిపించకుండా కవర్ చేసుకుంటూ ఉంటారు. అలానే ప్రతిదీ కూడానండి వీరి కళ్ళల్లో చూస్తూనే కొన్ని నమ్మేస్తూ ఉంటారన్నమాట. అలాగే ఎవరైనా కానీ ఏదైనా చెప్పినా కానీ కొన్ని మాటలను అసలు నమ్మరన్నమాట. ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారండి. ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉంటారు. ఈ యొక్క రాశివారు ఏదో ఒక పని అనేది చేసుకుంటూ ఉంటారు. చక్కగా ఎప్పుడూ కూడాను ఏదో ఒకటి మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారు. పనులు మాత్రం కొంచెం ఫాస్ట్గా చేస్తారండి. అలాగే తెలివిగా కూడా చేస్తారని చెప్పవచ్చు. తెలివితేటలు బాగా అధికంగానే ఉంటాయండి. ఇక అలాగే ఈ యొక్క రాశిపరంగా మనం చూసినట్లయితే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. చక్కగా వీరైతే రూపలావణ్యాన్ని కలిగి ఉంటారు. ఇక రేపటి రోజున చాలా పద్ధతిగా ఉంటుందండి. వీరికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. అలాగే వీరి యొక్క పిల్లల్ని కూడా పెంచేటువంటి పెంపకం కూడా చాలా చక్కగా బాగుంటుందండి. ఒక చక్కగా
క్రమ పద్ధతిగా పెంచుతారనమాట. ఒక పద్ధతిని ఫాలో అయ్యే విధంగా కూడా వీరుంటారు. వీళ్ళు ఎప్పుడూ కూడాను అలాగే కొంతమంది ఏంటంటేనండి ఉంటారండి 100% మనమైతే చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఇంకోటి చూసినట్లయితే వీరికి ఒక స్త్రీ కారణంగా మాత్రం మంచి జరిగేటువంటి అవకాశం అయితే రేపటి రోజున కనిపిస్తుందని చెప్పాలండి. మరి ఇంతకీ ఆ స్త్రీ అనేది మనం తప్పకుండా తెలుసుకుందామండి ఎవరనేది. చివరి వరకు చూడండి. మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు కూడాను రేపటి రోజున బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చండి. మరి అలానే కాకుండా కొన్ని శుభ ఫలితాలు కూడా మీకైతే రాబోతున్నాయి. రేపటి రోజున మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారిపోబోతుంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే రేపటి రోజున మీకు అంతా కూడా బాగుండేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుందనమండి. కొద్దిపాటి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడాను అవి ఏంటంటే చాలా ఉన్నప్పుడు మనం సఫర్ అవుతూ ఉంటాం కదండి. అటువంటివి వాటిని ఏంటంటే మనం కవర్ చేసుకోలేక ఎవరికైనా కానీ చెప్పుకోలేక చాలా బాధపడుతూ ఉంటాం. అయితే రేపటి రోజున మీకు జీవితంలో చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. బాగా కలిసి వచ్చేటువంటి రోజుగా కూడా భావించండి. అలాగే ఈ రోజున దైవ దర్శనానికి వెళ్ళేటువంటి అవకాశాలు అయితే మీకు ఉంటాయి. ఫ్యామిలీ పరంగా ఏంటంటే కనుక ఎక్కడికైనా కానీ దైవ దర్శనానికి కావచ్చు, లేదంటే ఏదైనా కానీ భగవంతుని యొక్క ఆరాధన చేసుకోవడానికి కూడాను ఇక్కడ అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుంది. అలాగే బంధువులు ఇంటికి వెళ్తారండి. అలాగే తెలిసినటువంటి వాళ్ళు పరిచయాలు ఇంకాస్త ఎక్కువగా మీకు పెరిగేటువంటి అవకాశం కూడాను, కొత్త కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు అయ్యేటువంటి అవకాశం కూడాను వీరికైతే రేపటి రోజున అధికంగానే కనిపిస్తుందని చెప్పాలండి. చాలా అద్భుతంగా ఉండేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా చాలా చక్కగా ఉంటుందండి. ఇక రేపటి రోజున బంధుమిత్రులతో ఏంటంటే కొన్ని చిన్న చిన్న సమావేశాలు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. అయితే ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న విషయాల గురించి కూడా మీరైతే జాగ్రత్తగా ఉండాలండి. ఎక్కువగా లోతుగా ఆలోచించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అంటే ఏదైనా కానీ చిన్నపాటి సమస్య ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రేపటి రోజున కాస్త జాగ్రత్తగా కూడా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఎప్పుడూ కూడాను కొత్త వ్యక్తులు కావచ్చు, లేదంటే బంధుమిత్రుల్లోనో కావచ్చు, ఎవరినైనా కానీ ఏదైనా ఒక మాట అన్నా కూడాను మీకు కోపం అనేది అధికంగా ఉంటుందండి. కాబట్టి మీరైతే చిన్న చిన్న విషయాలను చూసి చూడనట్లుగా మీరైతే ఉంటే చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక చిన్న చిన్న విషయాలు కూడా మీరు పెద్దగా చేసుకునేటువంటి అవకాశం పరిస్థితులు కూడా మీకు కల్పించుకోకుండా చిన్న చిన్న విషయాలను కదా అని చెప్పేసి పట్టించుకోకుండా వదిలేసేసేయండి. అప్పుడు మీ మధ్య ఇంకాస్త ప్రేమానురాగాలు అనేవి ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. అలాగే మీకు ఉండేటువంటి పేరెంట్స్కి అంటే కొంచెం అనారోగ్యంగా ఉంటుందండి. అలాంటి వారికి కూడా అనారోగ్యం తొలగించేటువంటి అవకాశాలు అయితే క్లుప్తంగా కనిపిస్తున్నాయండి. అంతా కూడా బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదన్నమాట, లేదని చెప్పుకోవచ్చు. ఇక అలాగే రేపటి రోజున తప్పకుండా మీకైతే బ్రహ్మాండంగా కలిసి వస్తుందని కూడా చెప్పుకున్నాం కదండి. అయితే ఈ రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా అన్ని పనుల్లో కూడా మీరైతే బిజీగా ఉంటారండి. ఇక ఈరోజు చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క రాశి వారి యొక్క ఉద్యోగంలో కావచ్చు, లేదంటే మీ యొక్క వృత్తిలో కావచ్చు, లేదంటే కొన్ని వ్యాపారాల్లో కావచ్చు, కొన్ని మంచి లాభదాయకంగా ఉండేటువంటి అవకాశం అయితే లాభం అంటే మీకు ఏది కూడా రాదు అని చెప్పేసి చెప్పుకోవడానికి లేదండి. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా కలిసి వచ్చేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. మీకు డౌన్గా ఉండేటువంటి వ్యాపారంలో కూడా చాలా లాభదాయకంగా ఉంటుందండి. ఓవరాల్గా అయితే చూసినట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీకు విశేషంగా చాలా అంటే మీకు తెలియనటువంటి ఒక చిన్న సమస్య, ఇబ్బంది ఉండేటువంటి సమస్యల నుండి కూడా మంచిగా పరిష్కారం అయితే అవుతుందన్నమాట. అది డబ్బుకు సంబంధించింది కావచ్చు, లేదంటే వ్యాపారానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఏదైనా కానీ వృత్తిపరంగా కావచ్చు, లేదంటే ధన సమస్యలు కావచ్చు, ఏదైనా కానీ 2 నుండి బ్రహ్మాండంగా మీకైతే విశేషంగా బాగుంటుంది. అలాగే బయట వ్యక్తులని అంటే మీకు కొత్తగా పరిచయం అనేటువంటి మీకు తెలియనటువంటి వారిని కూడాను అడగడము, లేదంటే కొంచెం ఫైనాన్షియల్గా ఉన్నా కానీ వారిని అడగాలి అనేటువంటి అవకాశం కూడా ఉన్నా కూడాను అడగవలసిన అవసరం అనేది లేకుండా మీకైతే చేతికి డబ్బు అనేది వచ్చేటువంటి అవకాశం కూడా ఉందండి. అయితే ఒక స్త్రీ వలన అధికంగా లాభం పొందేటువంటి అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది. మరి ఆ స్త్రీ ఏంటంటేనండి మీ యొక్క జీవితాన్ని మార్చేయబోతుంది అన్నమాట. అలాగే ఈమె ఇచ్చేటువంటి ధనము వలన మీరు ఇంకాస్త ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. వెంటనే డబ్బు తీసుకునే విధంగా ఇలా జరుగుతుంది కాదండి. తద్వారా మీకు అంటే ఆమె ఇచ్చిన తర్వాత మీరు పొందేటువంటి లాభం కూడా చాలా బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు. అలా కాకుండా మీకు ఇక్కడ గ్రహాలు అన్నీ కూడా అనుకూలిస్తున్నాయండి. కాబట్టి రేపటి రోజున ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు అయితే మీకైతే కనిపించడం లేదు. ఇక మధ్యాహ్నం తర్వాత మీకైతే డబ్బు అనేది చేతికి అందేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి 2 నుండి అంటే రేపు మధ్యాహ్నం 2 తర్వాత మీకైతే ధన సమస్యల పరంగా ఏవి కూడాను ఆటంకాలు అయితే రావని చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ ద్వారా ఏంటంటే మీకైతే మేలు జరుగుతుంది. కాబట్టి మీరు మీ యొక్క జీవితం
జీవితంలో ఆ యొక్క స్త్రీని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారండి. అయితే అందరికీ కూడా జరుగుతుందా అని కాదండి. మీ యొక్క జాతకరీత్యా మనకు జరిగేటువంటి కొన్ని అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ స్త్రీ అయితే మీ యొక్క భార్య కూడా కావచ్చు, లేదంటే మన ఇంట్లో తోబుట్టువులు ఉంటారు కదండి, వారు కావచ్చు, మన దగ్గరలో ఉండేటువంటి వ్యక్తి, చెప్పుకోదగినటువంటి వ్యక్తి కావచ్చు, ఇలా ఎవరైనా కానీ ఒక స్త్రీ వలన మాత్రం మీకైతే మంచి లాభం అయితే ఖచ్చితంగా జరగబోతుంది అని చెప్పాలండి. అయితే బ్రహ్మాండ ఫలితాలు అయితే ఈ రోజున మీకు కనిపిస్తున్నాయండి. కాబట్టి ఆ స్త్రీ వలన ఆదాయం అనేది పెరుగుతుంది. అలా కాకుండా కొంచెం ఖర్చులు కూడా తగ్గుతాయండి. దానికి ఏంటంటే ధనలాభం మీకు కలిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే అధికంగా కనిపిస్తూ ఉందండి. అయితే చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఈ రోజున మీరు రేపటి రోజున గురువారం కాబట్టి ముఖ్యంగా ఏం చేయాలంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల ఇంకాస్త మీకు పెండింగ్లో ఉన్నటువంటి అంటే ఏదైనా కానీ ధన సమస్య పరంగా, లేదంటే మీ యొక్క చేతికి డబ్బు అనేది అందడం ఆలస్యం అనేది జరిగినా కానీ ఇటువంటివి అన్నీ కూడా తద్వారా మీకైతే రేపటి రోజున విశేషంగా చాలా బ్రహ్మాండంగా ఆ తల్లి అమ్మవారి యొక్క ఆరాధన వలన ఇంకాస్త ఎక్కువగా మీకైతే అంతా కూడా శుభప్రదంగా ఉంటుందన్నమాట. ఇక చెప్పుకున్నాం కదండి. ఇక విద్యార్థుల పరంగా కూడా కావచ్చు, లేదంటే వ్యాపారస్తుల పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, లేదంటే ఎవరికైనా కానివ్వనండి, ఈ యొక్క రాశి వారికి మీకు సంబంధించినటువంటి విశేషంగా అధికమైనటువంటి ధనలాభాన్ని, బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని పొందేటువంటి అవకాశం అయితే రేపటి రోజు మీకైతే ఖచ్చితంగా కనిపిస్తుంది అని చెప్పాలి. ఇక మీకైతే అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు అండి. ఆ స్త్రీ కారణంగా మీరు పొందేటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని ఏమాత్రం కూడా వదిలిపెట్టుకోకుండా చక్కగా ఉపయోగించుకోండి. అలాగే దైవారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. మీకు ఉండేటువంటి ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి. భగవంతుని యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడు కూడా ఉంటే అంటే ఏ సమస్యనైనా కానీ మీరైతే జయించుకోవచ్చు అన్నమాట అనేటువంటి నమ్మకము, ధైర్యం మీకైతే పూర్తిగా ఏర్పరచుకోవాలి. కాబట్టి మీకు భక్తి, ఇష్టదేవతారాధన అనేది మీకు ఖచ్చితంగా ఉండాలండి. ఇక కాస్త దైవారాధన కాస్త ఎక్కువగా పెంచుకునేందుకు ప్రయత్నించండి. మరి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క మిథున రాశి వారికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి అశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలను పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఈ విధమైన పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఈ విధంగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే ఒక ఛానల్ లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ ఇప్పుడే చూసినటువంటి వారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్